బ్యాక్ టు అంజలీస్ ఛానల్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ చేస్తాను. సో దానికోసం నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసి ఫస్ట్ ఎగ్స్ అందులో వేసుకొని బాయిల్ చేస్తాను. సో దానికోసం కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అండ్ మిరపకాయలు, ఉల్లిగడ్డలు అండ్ మిరపకాయలు కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కళ్యామాకు చేసుకొని పెట్టుకున్నాను. పుదీనా, కళ్యామాకు, ఆవాలు, జీలకర్రతో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి చూడండి. ఎప్పుడైనా కూడా కర్రీస్లో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. అది కొన్నది మాత్రం అసలే తీసుకోకండి. మన ఇంట్లో దంచుకున్నది మాత్రమే టేస్ట్గా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఫ్రైడ్ పాన్ పక్కన పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకున్నాను, తగినంత ఆయిల్. గ్లాస్ చిన్నదే అండి, అందులో చూసే పెద్ద అనిపిస్తుంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పుదీనా మిక్సర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే బాయిల్ ఫ్రై వేసుకుంటే బాగుంటుంది. ఫ్రై కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అవన్నీ ప్యాన్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్న గుడ్లని ఇప్పుడు ఒక దారంతో, ఒక థ్రెడ్తో కట్ చేసుకుంటాను. నేను ఎందుకు థ్రెడ్తో కట్ చేసుకుంటే అవి స్మూత్గా కట్ అయిపోతాయి. చూడండి ఒకసారి, అలా గుడ్లని మంచి దారంతో కట్ చేయాలి. టూ సైడ్స్ కట్ చేసుకోండి. ఇలా
తగినంత ఉప్పు, 1½ టీ స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1½ టీ స్పూన్, వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసిన ఎగ్స్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఒకసారి మళ్ళీ మెల్లగా కలుపుకోవాలి. అంటే ఎగ్ ఉంది కదా, ఎగ్ అనేది ఎల్లో పార్ట్ అనేది బయటికి రాకుండా